అహంకారము అంటే నేను అనే భావనను పెంపొందించే చర్యలను చేయటం. కొంతమంది ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా చదివి నాకు అంతా తెలిసిపోయింది, నేను ఎన్లైట్మెంట్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు ఎన్లైట్మెంట్ అయ్యారా? నిజానికి మనం ధ్యానం చేసేది అందుకే, మన అవగాహన శక్తిని పెంచుకొని మనం తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఈ అనంత విశ్వంలో మన భూమి ఎక్కడ ఉందో చూడండి. ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఎన్నో విశ్వాలు ఉన్నాయి. మన విశ్వం కన్నా గొప్ప గొప్ప విశ్వాలు ఉన్నాయి, ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. మనం అనుకుంటున్న దానికన్నా చాలా గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. అసలు ఈ అనంత విశ్వంలో మన భూమి ఎక్కడ ఉంది? మనం ఉంటున్న భూమి ఒక ఇసుక రేణువులా కనిపిస్తుంది. అప్పుడు ఈ భూమి మీద మన ఉనికి ఎంత? ఎందుకు? అహంకారం. అహం అంటే నేను, కారం అంటే తయారు చేసే చర్య. అహంకారము అంటే నేను అనే భావనను పెంపొందించే చర్యలను చేయటం. అహం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థూల అహంకారం, అంటే భౌతికపరమైన అహంకారము. రెండు సూక్ష్మ అహంకారము, అంటే లోపల దాగి ఉండి బయటకు కనపడకుండా ఉంటుంది. స్థూల అహంకారం, ఈ భౌతికపరమైన అహంకారం ఎలా ఉంటుంది అంటే, తను అందంగా ఉన్నానని, వేరే వాళ్ళు తనంత అందంగా లేరు అని వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళ ముందు ఫోజులు కొడుతూ ఉంటారు. ఇంకా నాకే డబ్బులు బాగా ఉన్నాయి అన్న అహంకారం, నాకు పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, పెద్ద బంగ్లా ఉంది అన్న భావనతో ఎదుటివారి ముందు చాలా గొప్పలు పోతూ ఉంటారు. అందరూ వాళ్ళని ప్రశంసించాలి అని అనుకుంటూ ఉంటారు. ఇతరుల మెప్పు కోసం మాత్రమే వాళ్ళు జీవిస్తారు. అహంకారం ఉన్నవాళ్ళు వారి అవసరాల కోసం పెద్ద కారు కొనుక్కోరు. ఎదుటివాళ్ళు వారి కారుని చూసి పొగడాలి, లేదా వాళ్ళని చూసి ఈర్ష్యపడాలి, లేదా వాళ్ళకి లేదని బాధపడాలి అన్న భావనతో కారు కొంటారు, పెద్ద ఇల్లు కడతారు. అన్నీ ఎదుటివారి ముందు గొప్పలు చెప్పుకోవడం కోసం మాత్రమే. ఎదుటివాళ్ళు వాళ్ళని చూసి పొగడటం, ఈర్ష్యపడటం లేదా బాధపడటం చేస్తే అది చూసి వాళ్ళ అహాన్ని తృప్తిపరుచుకుంటూ ఉంటారు. ఉపేంద్ర గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నేను, నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా అంతస్తు, నా గౌరవం ఉంటూ తెగ వెంపర్లాడుతూ ఉంటారు. పక్కవారి ఇంట్లో ఎవరైనా ₹1,00,00,000 కొల్లగొడితే అది తెలిసినా సరే నీకు బాధ వేయదు. అదే నీ ఇంట్లో ₹500, ₹1,000 దొంగతనం చేస్తే నువ్వు విలవిలలాడిపోయి చనిపోయేంతగా బాధపడతావు. ఎందుకో తెలుసా? అది నాది పోయింది అనుకోవడం వల్ల. నేను, నాది అన్న మాట వదిలేసి ఒకే ఒక్క క్షణం మనం మనది అనుకో. మనం అనుకుంటే మమకారం పెరుగుతుంది, మనది అనుకుంటే మానవత్వం పెరుగుతుంది. సూక్ష్మ అహంకారం. ఈ సూక్ష్మ అహంకారం పైకి కనిపించదు, వ్యక్తి లోపల దాగి ఉంటుంది. బయటకు చాలా బుద్ధిమంతుల్లా, అమాయకుల్లా వ్యవహరిస్తారు, కానీ వాళ్ళ లోపల ఉండే అహంకారం బయటికి కనిపించదు. వాళ్ళకు కూడా అందరూ వారినే పొగడాలని, నేనే గొప్ప అనిపించుకోవాలని, నేను మంచివాడిని, బుద్ధిమంతుడిని అని అనిపించుకోవాలని ఉంటుంది. కానీ బయటకి అమాయకుల్లా నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఉన్నది అహంకారం అని. ఆ అహంకారం చాలా సూక్ష్మంగా ఉంటుంది. కొంతమంది ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా చదివి నాకు అంతా తెలిసిపోయింది, నేను ఎన్లైట్మెంట్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు ఎన్లైట్మెంట్ అయ్యారా? మీకు ఇంకా బాగా అర్థం అవటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు సైకిల్ తొక్కడం రాదు అనుకోండి, లేదా మీకు వంట చేయడం రాదు అనుకోండి. మీరు బుక్స్లో చదివో లేక యూట్యూబ్లో చూసో సైకిల్ తొక్కడం, ఆ వంట చేయడం ఎలాగో తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నంత మాత్రాన మీకు ఆ సైకిల్ తొక్కడం వచ్చినట్టేనా? ఆ వంట చేయడం వచ్చినట్టేనా? పుస్తకంలో చదివి తెలుసుకొని మీకు ఆ సైకిల్ తొక్కడం వచ్చింది అని మీరు చెప్తే, మీకు ఒక సైకిల్ ఇచ్చి తొక్కమంటే మీరు ఆ సైకిల్ తొక్కగలరా? సైకిల్ మీద కూర్చోగానే మీరు వెంటనే కింద పడిపోతారు. మీరు పుస్తకం చదివేసి వంట చేయడం వచ్చింది అనుకుంటే మిమ్మల్ని ఆ వంట చేయమంటే మీరు సరిగ్గా చేయగలుగుతారా? చేసే వంటలో వంట సోడాకి బదులుగా బట్టలు ఉతికే సోడా వేస్తారు. ఆ వంట తిన్నవాడిని అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుంది. మీరు ఆ పుస్తకం చదివి తెలుసుకున్నంత మాత్రాన మీకు ఆ సైకిల్ తొక్కడం రాదు. ఎంతో సాధన చేసి
మీరు ఆ సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ తొక్కాలో నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కింద పడతారు, ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా కూడా మీరు లేచి సైకిల్ తొక్కడం నేర్చుకునేంత వరకు మీకు ఆ సైకిల్ తొక్కడం రాదు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే. మీరు పుస్తకాలు చదివి నాకంతా తెలిసిపోయింది, నేను జగద్గురు అయిపోయాను, విశ్వగురువు అయిపోయాను, బ్రహ్మర్షిని అయిపోయాను అని అనుకుంటే అది మీ మూర్ఖత్వమే అవుతుంది. మీ వద్ద పుస్తక జ్ఞానం ఉంది, కానీ అది మీ అనుభవ జ్ఞానం కాదు. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెడుతూ ఉంటే మీ జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు పరీక్షలుగా మీ జీవితంలోకి వస్తాయి. ఆ సమయంలో కూడా మీరు మీ మార్గంలో స్థిరంగా ఉండాలి. దానికి మీకు ధ్యానం బాగా సహాయం చేస్తుంది. నిజానికి మనం ధ్యానం చేసేది అందుకే, మన అవగాహన శక్తిని పెంచుకొని మనం తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి ధ్యానం బాగా సహకరిస్తుంది. ఈ అనంత విశ్వంలో మన భూమి ఎక్కడ ఉందో చూడండి. ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఎన్నో విశ్వాలు ఉన్నాయి. మన విశ్వం కన్నా గొప్ప గొప్ప విశ్వాలు ఉన్నాయి, ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. మనం అనుకుంటున్న దానికన్నా చాలా గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. అసలు ఈ అనంత విశ్వంలో మన భూమి ఎక్కడ ఉంది? మనం ఉంటున్న భూమి ఒక ఇసుక రేణువులా కనిపిస్తుంది. అప్పుడు ఈ భూమి మీద మన ఉనికి ఎంత? ఎందుకు ఈ అహంకారం? నీకు అసలు ఏం తెలుసని ఈ అహంకారం? దేనికోసం ఈ అహంకారం? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నార్మల్ లైఫ్లో ఉన్నప్పటికంటే కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక అహంకారం చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అసలు ఈ అహంకారం మనకు వచ్చిందన్న ఎరక కూడా మనకు ఉండదు. కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక లోక కళ్యాణం కోసం ఎంతో సేవ చేస్తారు, ఎన్నో ఉన్నతమైన పనులు చేస్తారు. తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో సేవ చేసి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతారు, ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అందరూ వారిని పొగుడుతూ ఉంటారు. వారికి తెలియకుండానే వారు ఆ పొగడ్తలకు ఆకర్షితులు అవుతారు. అందరూ వారిని ఇంకా ఇంకా గుర్తించాలి అన్న కోరిక వారి లోపల బాగా కలుగుతూ ఉండడం వల్ల వారి గురించి వారే గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడతారు. నేను అది చేశా, ఇది చేశా, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, నేను మాత్రమే చేశాను, ఇంకెవరూ నా అలా చేయలేదు, చేయలేకపోయారు అన్న భావనతో మాట్లాడటం మొదలుపెట్టి వాళ్ళ అహంకారాన్ని ఇంకా పెంచుకుంటూ పోతారు. వాళ్ళ అహంకారం ఎంతలా పెరుగుతుంది అంటే ఎదుటి వాళ్ళని అసలు లెక్క చేయరు, చిన్న చూపు చూసి మాట్లాడతారు. అందువల్ల వాళ్ళకి అప్పటి వరకు వచ్చిన పేరు తగ్గిపోతుంది. వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుంది. వారికి ఇక సర్వం తెలిసిపోయింది అని ధ్యానం చేయడం కూడా ఆపేస్తారు. శివుడు అంతటి వాడే ఇంకా తెలుసుకోవాల్సింది అనంతంగా ఉంది అని ధ్యానం చేస్తూ ఉంటే వీళ్ళ అహంకారంతో వీరి ఎదుగుదలను వీరే ఆపుకుంటారు. ఒకే ఒక్కసారి ఆలోచించండి. నేను చేశా, నేను మాత్రమే చేశా, నేను లేకపోతే ఇదంతా లేదు అనుకుంటూ ఉంటారు కదా. అసలు మీరేం చేయగలరు? మీరు కనీసం మీ శ్వాసను కూడా స్వయంగా తీసుకోలేరు. మీరు తీసుకునే శ్వాస మీ కంట్రోల్లో ఉండదు, దానికి అదే జరుగుతూ ఉంటుంది. దానికదే అసలు ఆ శ్వాస ఎలా జరుగుతూ ఉంది? ఆ శ్వాసని నడిపిస్తూ ఉన్నది ఎవరు? ఒకవేళ ఆ శ్వాసని నడిపిస్తూ ఉంది మీరే అయితే అది మీ కంట్రోల్లోనే ఉండాలి కదా. దానికదే అది ఎలా జరుగుతూ ఉంది? ఆ శ్వాసని నడిపిస్తూ ఉంది ఆ పైన ఉన్నవాడే, అతనే పరమాత్మ. మీ శ్వాసని నడిపిస్తున్న పరమాత్మే మిమ్మల్ని కూడా నడిపిస్తున్నాడు. పబ్జీ వీడియో గేమ్ అందరికీ తెలిసే ఉంటుంది. మనం బయట ఉండి ఫోన్లో బటన్స్ నొక్కుతూ లోపల ఉన్న ప్లేయర్ని ఎలా కంట్రోల్ చేస్తూ ఆడిస్తూ ఉంటామో అలాగే ఆ పైన ఉన్నవాడు మనతో ఇవన్నీ ఒక ఆటలా చేస్తూ ఉంటాడు. అది తెలియక మీరు నేనే అంతా చేస్తున్నా అనుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే నేనే చేస్తున్నా అన్న అహంకార భావనతో ఉంటారో మీరు ఆ పరమాత్మని తెలుసుకోలేరు, ఆ పరమాత్మతో అనుసంధానం కాలేరు. పరమాత్మని తెలుసుకోవాలి అంటే నేను అన్న అహంను పక్కన పెట్టి ధ్యానం చేయాలి. చక్కగా హాయిగా కూర్చొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండటమే ధ్యానం. ఆ పరమాత్మని పట్టుకోవాలి అంటే మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి. సర్వం ధ్యానం ఇదం జగత్. ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.